హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిగాడ. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ రోజు వ్లాగ్లో నేనైతే ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నాను. అండ్ మిస్ చేయకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండానైతే చూడండి. అండ్ చూసిన తర్వాత లైక్ చేయడం వీడియోకి అస్సలు మర్చిపోవద్దు. అండ్ సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నా. సో నైట్ కుదరలేదన్నమాట పిల్లలతో, ఇంకా వీలవ్వనప్పుడు నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా, లేకుంటే ఒక్కో రోజు ఇంకా నైట్ చేసేసుకొని పడుకుంటా అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ మనం లేచి కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే కిచెన్ నీట్గా ఉంటేనే మనకి కుక్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది. సో మెస్సీగా ఉంటే ఏంటంటే అదొకలాగా ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. కిచెన్లో పని చేయాలని అస్సలు అనిపించదు నాకైతే. అండ్ దాని తర్వాత ఇక్కడైతే నేను పెరుగు తోడేయడం కోసం అయితే పాలైతే వేడి చేస్తున్నా. సో ఇక్కడ పెరుగు తోడేయడం కోసం అయితే సపరేట్ మిల్క్ తీసుకుంటాం మేము. సో మేము డైలీ తాగే మిల్క్తో అయితే తోడేయను పెరుగు. సో ఇంకా ఓన్లీ పెరుగుకు మాత్రం సపరేట్ మిల్క్తో తోడేస్తాం అన్నమాట. అంటే అప్పుడప్పుడు మేము ఆ మిల్క్ కూడా తాగుతాంలేండి, ఇవి అయిపోతే అవి తాగుతాం మేము. ఒకప్పుడైతే పెరుగు తోడుకునేదే కాదు సరిగ్గా. అంటే మేము కెన్సార్స్లో ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం అక్కడ చలి ఎక్కువ ఉండేదన్నమాట. అస్సలు పెరుగు తోడయ్యేది కాదు. ఎంత ఓవెన్లో పెట్టి లైట్ వేసినా కూడా తోడుకోపోయేది. కానీ టెక్సాస్కి వచ్చినప్పటి నుంచి పెరుగు మంచిగా తోడుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ వెదర్ అలాంటిది కాబట్టి. సో పెరుగు అయితే మంచిగా సక్సెస్ఫుల్గా తోడుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ పెరుగు మనం ఎప్పుడైనా తోడేసేటప్పుడు పాలు, ఇంకా యూఎస్లో మెయిన్గా పాలు అయితే చాలాసేపు పాలు వేడి చేయవలసిన అవసరం లేదు. సో పాలు ఎక్కువసేపు మరిగిస్తే ఏంటంటే పెరుగు అనేది క్రీమీ లాగా అయిపోద్ది అన్నమాట. యూఎస్లో ఉన్న వాళ్ళైతే పాలనైతే ఎక్కువసేపు మరిగించవలసిన అవసరమే లేదు, నార్మల్గా మరిగిస్తే సరిపోద్ది. అండ్ దాని తర్వాత ఇక్కడైతే ఎగ్స్ పెడుతున్నా. సో ఇది తీసుకున్నప్పటి నుంచి మాకైతే ఎంత ఈజీ అవుతుందో ఎగ్స్ అయితే బాయిల్ అవ్వడం. లేదంటే నేను అంతకుముందు అయితే అసలు ఎగ్స్ బాయిల్ చేయాలంటే పెద్ద తతంగం అండి. ఒక బౌల్, అదే ఒక గిన్నెలు ఉంటాయి కదా, ప్యాన్, అదే దాంట్లో వెయిట్ చేయాలి, ఆ గిన్నెను దోమాలి అంటే పెద్ద రిస్క్ అనిపించేది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శశి నాకైతే ఇది తీసుకొచ్చిండు. ఇంకా ఇది తీసుకున్నప్పటి నుంచి అయితే ఇంకా నాకైతే చాలా చాలా ఈజీ అయిపోతుంది ఎగ్స్ బాయిల్ చేయడము. జస్ట్ అందులో పెట్టేసి కొన్ని వాటర్ పోస్తే అయిపోద్ది. దాన్ని కూడా మనం డైలీ వాష్ చేయవలసిన అవసరం లేదు, ఎప్పుడో ఒకసారి వాష్ చేస్తే సరిపోద్ది అంతే. అండ్ ఇంకా ఇక్కడైతే అన్ని గిన్నెలన్నీ తోమేస్తున్నా. సో తోమిన తర్వాత కొంచెం పెసరపప్పు అయితే నానబెడుతున్నాను అన్నమాట, మంచిగా వాష్ చేసుకొని. ఎందుకంటే ఈరోజు నేను పాలకూర చేస్తున్నా. సో దాంట్లోకి ఇది యాడ్ చేసి చేద్దామని ఇదైతే నానబెడుతున్నా. పాలకూర తొందర ఈజీగా అయిపోద్దని ఈరోజు అయితే ఇది చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇంకా స్నాక్ ఐటమ్ కూడా చేసేది ఉన్నది కదా, సో కొంచెం తొందర అయిపోయేది చేద్దామని, పాలకూరని అయితే చేద్దామని అనుకున్నా. అండ్ ఇక్కడైతే బట్టలు అయితే మడత పెడుతున్నా. సో ఎప్పుడో మడత పెట్టాలి పొద్దున, సో ఇప్పుడు మడత పెడుతున్నా. ఇంకా మార్నింగ్ లేవగానే డైలీ పనులన్నీ చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఏంది లైఫ్, ఇంత బిజీగా అయిపోతుందండి డైలీ. నిజం చెప్పాలంటే టైం ఎట్లా అయిపోతుందో తెలియట్లేదు. అందరు అంటూ ఉంటారు కదా, పిల్లలు ఉంటే అసలు టైమే తెలియదని. అది మాత్రం నిజమండి. పిల్లలు ఉంటే మాత్రం అసలు టైమే తెలియదు, ఎట్లా అయిపోతుందో తెలియదు. అండ్ ఇంకా అంతకుముందు అయితే అసలు ఎంత ఖాళీగా ఉండేదాన్ని నేనైతే. సో ఇప్పుడైతే బిజీ అయిపోయింది లైఫ్ అంతా. ఈ మధ్య ఏమవుతుంది అంటే ఎవరికైనా కాల్ చేసి మాట్లాడదామంటే కూడా టైం లేకుండా అయిపోతుంది. జస్ట్ కాల్ చేయడం, ఇంటికి కూడా అత్తమ్మ వాళ్ళకైనా అమ్మ వాళ్ళకైనా చేయడం, జస్ట్ 5-10 మినిట్స్ మాట్లాడడం, పెట్టేయడం, అంతే అయిపోతుంది. సో వాళ్ళతో తీరిగ్గా ఎప్పుడు మాట్లాడింది లేదు. జస్ట్ 1 మంత్ నుంచి అయితే ఎప్పుడు డీటెయిల్గా మాట్లాడిన రోజులైతే లేవు నిజం చెప్పాలి. సమయం ఏంటంటే ఫోన్ తీసుకొని నేను మాట్లాడితే చాలు, అస్సలు ఇంకా ఇవ్వమని ఏడుస్తూ ఉంటుంది. తను మాట్లాడదు, నన్ను మాట్లాడనియదు అది. సో పిల్లలు ఉంటే ఇంకా ఫోన్ కూడా మాట్లాడడం అయితే కుదరదండి నిజంగా. లియాన్ విషయానికి వస్తే ఏంటంటే లియాన్ ఏం చేస్తాడంటే ఎప్పుడైనా నేను తినే టైంకైనా ఇట్లా ఫోన్ మాట్లాడే టైంకే ఏడుస్తాడన్నమాట. సో చూసారా, పిల్లలు ఇద్దరే అండి. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసారా బయట వెదర్ ఎంత బాగుందో. సో వర్షం పడుతుందన్నమాట. డైలీ వర్షమే పడుతుందండి. 5-10 డేస్ నుంచి చూస్తున్నాం డైలీ వర్షమే. ఎండ కొట్టట్లేదు, వర్షమే పడుతుంది. అండ్ ఇంకా అట్లని ఏమో చల్లగా కూడా లేదు, ఎండాకాలం కదా, సో వేడిగానే ఉంది బయట, కానీ వర్షం అయితే పడుతుంది డైలీ. ఇట్లా వర్షం పడుతుంటే డైలీ మాకైతే ఏదో ఒకటి తినాలి అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో చేద్దామంటే పిల్లలతో ఇంకా నాకు కుదరదు అని నేనైతే చెయ్యట్లేదు. ఇన్ని రోజుల నుంచి అసలు
చేసుకొని తినాలని డైలీ వర్షం పడ్డ కూడా అనిపిస్తుంది. కానీ తీరా లాస్ట్కి వచ్చేవరకు అయ్యో పిల్లలు వీళ్ళతోనే ఏం చేద్దాంలే అని అనుకొని ఇంకా లైట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు అయితే చేద్దామని ఇంకా డిసైడ్ అయినా. సో గోధుమ పిండితో పకోడీ చేద్దామని అయితే డిసైడ్ అయినా అన్నమాట. సో మీరు ఎప్పుడైనా తిన్నారా గోధుమ పిండితో పకోడీలు? చాలా బాగుంటాయి. అండ్ దానికోసం అయితే నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నా. సో దీంట్లో ఏ పిండి ఇంకా యాడ్ చేయవలసిన అవసరం లేదు. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొన్ని ఆనియన్స్ అయితే కొన్ని ఎక్కువనే వేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం జీలకర్ర. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేసుకుంటే ఏంటంటే టేస్టీగా ఉంటుంది. తక్కువ వేసుకుంటే ఏంటంటే గోధుమ పిండి కదా, అంత పిండి ఉండి తినాలనిపించదు అన్నమాట. సో కొంచెం ఎక్కువనే వేసుకోండి. సో ఇవన్నీ కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకోండి. సో నేనైతే కొంచెం ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్నా. సో నేనేంటంటే అక్కడ లియాన్ కొంచెం ఏడుస్తుండే, సో స్పీడ్గా కట్ చేసిన. సో దానివల్లనైతే కొంచెం పెద్దగా వచ్చినాయి ఆనియన్స్. సో మీరైతే ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. పకోడీకి ఎప్పుడైనా అట్లనే చేసుకోవాలి. అట్లయితేనే దాంట్లో మంచిగా ఫ్రై అవుతాయి. సో దాని తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ గిన సరిపోయిందా లేదా అని చూసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ పకోడీ అంటే బజ్జీలు ఉంటాయి కదా, అట్లా టెక్స్చర్ వచ్చే వరకు మనమైతే పిండిని అయితే కలుపుకోవాలి. అండ్ ఇంకా ఎక్కువ వాటర్ ఫస్టే పోసుకోవద్దు. సో లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనమైతే పిండిని కలుపుకోవాలి. సో చూసారా టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. సో ఇలా బజ్జీలు వేసేలాగా ఉంటేనే మనకి ఈజీగా వేసుకోవడం వస్తుంది అన్నమాట పకోడీ. సో ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. సో నాకైతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే అయింది అక్కడ. సో నేనేంటంటే లియాన్ మీద మనసు పెట్టిన కొంచెం అక్కడ నా స్ట్రైట్గానే ఉన్నాడు తను. సో కొంచెం అంటుండే అన్నమాట. సో అందుకే ఆ హడావిడిలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడ్డది. సో మళ్ళీ అది దాంట్లో వేయడం ఎందుకులే అని ఇంకా అట్లనే ఉంచిన అన్నమాట. సో ఇలా ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని బజ్జీలు అయితే వేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మనం ఇవి వేసేటప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన గాలి ఇంకా లోపల అసలు పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఇవేంటంటే ఇవి సమైరా కోసం చేస్తున్నా. అందుకే నేనైతే దీంట్లో కారం అయితే యాడ్ చేయలేదు. సో పచ్చిమిర్చి యాడ్ చేశారు కదా అని అనుకోవచ్చు. ఆ పచ్చిమిర్చి అసలు కొంచెం కూడా స్పైసీ ఉండవు. వితౌట్ స్పైసీ తెచ్చుకుంటాం మేము. స్పైసీ మిర్చీలు కొన్ని తెచ్చుకుంటాం అన్నమాట. సో ఇంకా అవి మొత్తం నేను స్పైసీ లేని మిర్చీలు వేసిన కాబట్టి అవి సమైరా కోసం అని కొంచెం పక్కకు తీసిన ఇవైతే. సో మాకైతే కొంచెం అయితే కారం యాడ్ చేసుకున్నా. బేసిక్గా సమైరా ఏంటంటే మేము తింటుంది. నేను ఎంత దానికి సపరేట్గా ఇవి ఇలాంటివి చేసినా కూడా స్నాక్స్ మేము తింటుంది. ఇవి మాత్రం పక్కనే పెడుతుంది. ఒక స్నాక్సే కాదండి నేను చేసే, అంటే డైలీ కర్రీస్ చేస్తాం కదా, సో అవి కూడా ఫస్ట్ నేను సమైరాకి తీసి పక్కకు పెట్టిన తర్వాతనే మేము కొంచెం కారం యాడ్ చేసుకుంటాం అన్నమాట దాంట్లో. సో సమైరా ఏంటంటే ఈ మధ్య మేము తినేటివే తనకు కూడా అలవాటు చేసాము. మేము ఏదైతే కర్రీ తింటామో తను కూడా అవే తింటుంది అనమాట డైలీ. కాకపోతే తనకి చేసే ముందు పక్కకైతే పెడతాం అన్నమాట కొంచెం. సో ఇంకా అట్లనే అలవాటు చేయాలి పిల్లలకి. మనం ఇంకా వాళ్ళ కోసం సపరేట్ చేసే అంత టైం లేదు నాకు ఇలియాన్ చేయబట్టి. సో అంతకుముందు ఏంటంటే సమైరాకి సపరేట్ చేసేదాన్ని అన్నీ. కానీ ఇప్పుడు ఇంకా చేసేంత టైం లేదు కాబట్టి తనకైతే ఇలా మేము అలవాటు చేసుకున్నాం. మేము తినేటివే తింటుంది తను కూడా. డైలీ మనం తినే కర్రీసే తింటుంది తను కూడా. అంటే ఏదో ఎప్పుడో ఒకసారి వీకెండ్ వస్తే ఇంకా తనకి కిచిడి చేస్తాం అన్నమాట. సో కిచిడి పెడతాం, ఇంకా 2 times అదే ఉంటుంది. సో ఇంక ఇక్కడ చూసారా దానికి దీనికి కలర్ ఎంత చేంజ్ ఉందో. సో సమేర్ ఏంటంటే కొంచెం కారం వేయలే కాబట్టి అట్లా లైట్గా ఉండే. ఇవి చూసారా ఎంత బాగుందో చూడడానికి. సో కొంచెం స్పైసీగా ఉంటేనే ఇట్లా పకోడీలు చాలా బాగుంటాయి కదా. అండ్ మీరు ఎంతమందికి తెలుసండి ఈ గోధుమ పిండితో ఇట్లా పకోడీలు చేసుకుంటారని? సో నాకు తెలిసి అయితే మన తెలంగాణ సైడ్ అయితే చాలామందికి తెలిసి ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే మా మమ్మీ అయితే నేను ఏవైతే స్నాక్స్ చేస్తానో అవన్నీ మా మమ్మీ చేస్తేనే నేను నేర్చుకొని చేస్తా అంతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ తిని ఉంటాం కదా. కానీ ఈ మధ్య నేను చాలా రోజులైంది ఇవి చేయక. సో అందుకే ఇంకా చేస్తున్నా. మొన్న వచ్చినప్పుడు మా మమ్మీ ఒకసారి చేస్తే మాకు చాలా నచ్చినాయి. సో ఇంకా చిన్నప్పటి ఇది గుర్తొచ్చింది నాకు ఒకటేసారి మెమోరీస్. సో ఇంకా శశికి కూడా నచ్చినాయి అంట అవి. సో అందుకే ఈరోజు అయితే నేను మళ్ళీ చేస్తున్నా. చెప్పాను కదా 10 days నుంచి వర్షం పడుతుంది. ఆ రోజు నుంచి చేయాలి ఏదో ఒకటి చేసుకోవాలి అనుకుంటున్నా. కానీ వెనక్కి వెళ్ళిపోవడం రావడం, అయ్యో ఏదో ఒకటి చేసుకోవాలని అనిపించడం, మళ్ళీ ఇంకా డ్రాప్ అయిపోవడం ఇట్లనే అవుతుంది. అందుకే ఇంకా మళ్ళీ స్నాక్స్ చేస్తే ఏంటంటే మనం ఆలోచించాలి ఏం చేసుకుంటే బాగుంటుంది. చేసుకున్నంత వరకేమో అయ్యో చేసుకొని తింటే బాగుండు అనిపిస్తుంది.
తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యి వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని దానికోసం కొద్దిసేపు ఆలోచించాలి. సో నేను ఇంక అంత థాట్ ఆలోచించంగా లాస్ట్కి నాకైతే ఇవి చేద్దామని థాట్ వచ్చింది. అండ్ ఆల్సో మిర్చీలు కూడా తెచ్చాడు శశి, మిర్చి చేసుకుందామని. సో అవైతే ఇంకా నెక్స్ట్ టైం చేస్తా. సో అవి కూడా వీడియోలో అయితే రాబోతున్నాయి. సో మీరైతే నా వీడియో మిస్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసి లైక్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోదు. అండ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మార్నింగ్ వేడి చేసిన పాలు ఉన్నాయి కదా, అవైతే తోడేస్తున్నా నేను. సో ఒకప్పుడైతే కెన్సర్స్లో ఉన్నప్పుడు తోడుకోకపోతే పెరుగు నేనైతే యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేసి చూసేదాన్నో, ఎందుకు తోడుకోవట్లేదు నేను, నాకెయ్య రావట్లేదా ఏంది అని ఎంత ఇదయ్యేదో నేనైతే. సో లాస్ట్కి అర్థమైంది అది వెదర్ ప్రాబ్లం వల్ల తోడుకోలేదు అని. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే ఆ ప్రాబ్లం ఏం లేదన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా పకోడీ అయితే చేయడం అయిపోయింది అన్నమాట. సో 10 days నుంచి ఏది చేస్తే బాగుంటుందని ఆలోచించి ఫైనల్గా ఇదైతే చేశానన్నమాట. అండ్ ఇంకా ఈ వర్షం పడితే మన కోరికలు మామూలుగా ఉండవు కదా, ఇలాంటివి తింటేనే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో ఇంకా మీ ఇంట్లో మీరేం స్నాక్స్ చేసుకుంటారో వర్షం పడితే నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ స్నాక్స్ మీకు తెలుసుంటే కూడా కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. Bye bye. Love you all. Bye. See you in another video.